భారత్ అమెరికా దేశాల మధ్య జరగబోయే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశీయ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తాయని వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని రైతు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. రైతు కౌలు రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాయిబాబా నగర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను దగ్ధం చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమ రణం మోగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ, రాబోయే 24వ తేదీన ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయని, దీనివల్ల అమెరికా నుండి ఎలాంటి సుంకాలు లేకుండా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, పాల ఉత్పత్తులు భారత్కు చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. స్వదేశీ రైతులు కూలీలను విస్మరించి అమెరికా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్రం పరిపాలన సాగిస్తోందని ఇతర రైతు కూలీ సంఘాల నాయకులు విమర్శించారు. రైతులను, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, నూతన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు నాయకులు వెంకటలింగం, గౌస్, కౌలు రైతు సంఘం నాయకులు నరసింహుడితో పాటు లక్ష్మణ్, చెన్నయ్య, కరిముల్లా, సురేష్, శ్రీనివాసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 24వ తేదీ భారత ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. ఈ ఒప్పందాల ప్రధాన సారాంశం ఈ దేశంలో పంట పండించే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పాలు మొత్తం పంటలన్నింటినీ కూడా అమెరికా దేశం నుంచి ఎలాంటి షరతులు లేకుండా, సుంకాలు లేకుండా ఈ దేశంలో దిగుమతి అయ్యేందుకు మన మోడీ గారు ఒప్పందం చేసుకుంటున్నారు. భారత రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని భారతదేశ రైతాంగానికి నష్టం కలిగించే ఈ ఒప్పంద పత్రాలపైన మోడీ గారు సంతకం చేయకుండా ఆపమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో ఇప్పటికే బియ్యం, బ్యాళ్ళు, అదే విధంగా మొక్కజొన్నలు, జొన్నలు అన్ని రకాల పంటలు పండించేటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పాలవుతున్నారు. నష్టాలపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు మద్దతు ధరల్ని అమలు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రకటించినటువంటి మద్దతు ధరల చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు. ఫలితంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి రైతాంగం పూర్తిగా అప్రపాలై ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వేరు చుట్టుపై రోకలు పోవడం అన్న చందంగా మళ్ళీ ఈరోజు భారత, అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందాల్లో ఈ భారతదేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా, రైతుల్ని మరింత అప్పుల పాలు చేసే విధంగా, పూర్తిగా నష్టాలు పాలు చేసే విధంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. అందుకే ఈ ఒప్పందాలు వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతదేశ ప్రధాని మోడీ గారు, అదే విధంగా ట్రంప్ గారి యొక్క దిష్టి బొమ్మలను దగ్ధం చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఇక్కడ కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ రోజు సిఐటియు కార్మిక సంఘాలు, వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖు కేంద్రములో జరగబోయే వాణిజ్య ఒప్పందాలను అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం రద్దు చేసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇప్పుడే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి దిగుమతి సుంకాలు లేకుండా
ఇండియాకు భారతదేశానికి దిగుమతి చేసుకుంటే మన భారతదేశంలో ఉండే రైతులు అట్లనే పాల ఉత్పత్తిదారులు అందరూ నష్టపోతారు. కాబట్టి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ద్వైపాక్షిక ఒప్పందాలతో అమెరికాతో 24వ తారీఖున ధాన్యాల పైన ఒప్పందం చేసుకునే విధంగా ట్రంప్ మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో 68% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తరుణంలో మరి విదేశాల నుంచి వస్తువులు ఎలాంటి సుంకాలు లేకుండా ఒప్పందం చేసుకొని వాటిని మనకు దిగుమతి చేసుకోవడం చాలా దుర్మార్గము.